श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय बालो जानाति यो बाल्यं तेनासौ पंडितो मतः बालो यः पंडितं मन्यः सहि बालो निगद्यते। ఈ శ్లోకాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకు ఆశ్చర్యపడ్డానంటే, లోకంలో వేదాంతమును బోధించుట అనే ఒక పద్ధతి ప్రచారంలో ఉన్నది. మహాత్ములు దాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. మనం ప్రధానంగా చెప్పాలంటే ప్రాచీన కాలంలో శంకరులు వీళ్ళందరూ బోధించిన వాళ్ళే. అర్వాచీన కాలంలో వివేకానంద స్వామి, అభేదానంద స్వామి, అభేదానంద వీళ్ళందరూ కూడా ప్రపంచమంతా కూడా పర్యటించి రామతీర్థ వేదాంతమును బోధించినారు. వాళ్ళు ఎలా బోధించారంటే వేదాంతాన్ని ఒక సిలబస్ లాగా బోధించలేదు. అదేదో వాళ్ళ చేతకానితనం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఎవరు ఏం మాట్లాడారు అన్నది అలా ఉంచి వాళ్ళు ఒక సిలబస్లా బోధించలేదు, ఒక లైఫ్ని బోధించినట్టుగా బోధించారు. అంచేతనే వాళ్ళ క్లాసులో ఏ కులం వాడు కూర్చున్నాడు, ఏ మతం వాడు కూర్చున్నాడు, ఏ ప్రాంతం ఏ దేశం వాడు అనేటువంటి డివిజన్కి ఆ రకమైన విభజనకు తావు లేకుండా పోయింది. కాలిఫోర్నియాకి వెళ్ళిన విద్యార్థులు శ్రోతలు ఉన్నారు, న్యూయార్క్ వెళ్ళినా ఉన్నారు, అల్మోరా వెళ్ళినా ఉన్నారు, చెన్నై వెళ్ళినా ఉన్నారు, కన్యాకుమారి వెళ్ళినా ఉన్నారు. అందరూ శ్రోతలే. ఎందుకని? మానవ మాతృడు ఈ జ్ఞానమునకు తన స్వరూపమును తెలియుటకు అర్హుడు మనుష్యాధికారాత్. ఇక్కడ తెలియదగ్గది మామూలుగా మీకు లోకంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆయుర్వేదం, ధనుర్వేదం, ఋగ్వేదం అంటే ఏమిటి? అనేక దేవతల రూపంగా ప్రకృతి శక్తులను దర్శించి ఆ దేవతల యొక్క మహిమలను కొనియాడేటువంటి సూక్తముల యొక్క సమాహారము. అది ఋగ్వేదాన్ని గురించి నేను ఖచ్చితమైన డెఫినేషన్ ఇచ్చాను మీకు. ఆ ఋగ్వేదం తర్వాత బ్రాహ్మణాలు, వాటిలో కల్పము, కర్మను చేసే విధానము, ఇదంతా కూడా జ్ఞానము. ఇలాగంటే జ్ఞానం ఇంత పొడుగు ఉంది. ఋగ్వేదో యజుర్వేద అంత పెద్ద లిస్టు. ఈ లిస్టు మనకి 2 చోట్ల కనపడుతుంది. ముండకంలో కనపడుతుంది, ఛాందోగ్యంలో కూడా కనపడుతుంది. ఈ లిస్ట్ అంతా ఇంత పొడుగు చెప్పి ఈ లిస్ట్ అంతా ఒకవైపును ఆత్మస్వరూప సాక్షాత్కారం ఇంకోవైపు అని చెప్పారు. కొంచెం మనస్సు పెడితే తెలుస్తుంది. సో ఈ లిస్టులో ఉన్న పుస్తకాలన్నీ పాఠం చెప్పడం వేదాంత బోధ అని అనుకోలేదు వాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే అవన్నీ పక్కన పెట్టి అవి పాఠం చెప్పడం ఉంటే అందరికీ యోగ్యత ఉండదు. సంస్కృతం చదువుకున్న వాళ్ళకో లేకపోతే ఆనాటి పరిస్థితుల్లో భారతదేశంలో మాత్రమే, తత్రాపి 1 కులం 2 కులాల వారికి మాత్రమే, తత్రాపి పురుషులకు మాత్రమే అధికారం ఉండేది. ఎందుకంటే ఈ లిస్టులో చెప్పినవన్నీ వాళ్ళే చదువుకున్నారు, ఇంకెవాళ్ళు చదవలేదు. కాబట్టి వాళ్ళు వేదాంత బోధ అంటే ఈ లిస్టులో పెట్టిన సిలబస్ని బోధించడం అన్నట్టుగా అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనిషి దేహము, మనస్సు, బ్రతుకు అందరికీ ఉన్నది. దేహము మనస్సు ఇంతేనా, ఇంతకంటే వేరే ఏదైనా ఉన్నదా? అది పుస్తకాలకు సంబంధించిన విషయం కాదు, అది మనిషి జీవితానికి సంబంధించిన విషయం. ఆత్మ అని దానికి పేరు. కాబట్టి ఆ విధంగా బోధించారు. ఓకే, మీరు ఎప్పుడైతే పుస్తకాలకి సంబంధించినది జ్ఞానము అన్నారో అప్పుడు దాని అప్రోచ్ ఒక రకంగా ఉంటుంది. బ్రతుకుకు సంబంధించింది అన్నప్పుడు అప్రోచ్ ఇంకో రకంగా ఉంటుంది. ది ఎంటైర్ అప్రోచ్ ఈస్ డిఫరెంట్. ఈ అప్రోచ్లో ఉండే డిఫరెన్స్ని ఉపనిషత్తులు చాలా తెల్లముగా ప్రకటించినవి. ముండకాలో ఆ సిలబస్ రూపంగా ఉండే జ్ఞానాన్నంతనే అపరావిద్య అని పేరు పెట్టేశారు. దాన్నేమి మీకు అక్కర్లేదని చెప్పలేదు, దాని స్టేటస్కి దానికి చెప్పారు. యూనివర్సిటీకి వెళ్తే సైన్స్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటుంది. ఎక్కడుండి అక్కడ ఉంటుంది. తన బ్రతుకుకు సంబంధించినది
పరావిద్య అని పేరు పెట్టారు. తర్వాత మరి ఇవన్నీ తెలియక్కర్లేదంటే తన స్వరూపం తెలిస్తే ఇవన్నీ తెలిసినట్టేనయా అన్నారు ఉపనిషత్తులో. ఇవన్నీ తెలిసి తన స్వరూపం తెలియకపోతే నారద మహర్షి అజ్ఞానిగానే పరిగణింపబడినాడు. నామైవైతత్ అన్నాడు సనత్ కుమారుడు. ఇవన్నీ తెలుసు ఆయనకి, ఆత్మస్వరూపమే తెలియదు, ఇంకా శోకంలోనే ఉన్నాడు. అంచేతనే భగవన్ శోచామి, ఇంకా నేను శోకిస్తూనే ఉన్నాను ఆత్మస్వరూపం తెలియకపోవడం చేత. ఇవన్నీ నాకు తెలుసు. సనత్ కుమారుడు అన్నాడు, నీకు ఇవన్నీ తెలుసున్నదని నామైవైతత్, ఇట్ ఈస్ ఇన్ మియర్ నేమ్ సేక్, దాంట్లో పెద్ద తెలుసున్నది ఏమీ లేదు. నేను సామెత చెప్పేవాడిని, ఓక తింటే ఎంత తింటే ఓక పుష్టి కలుగుతుంది, ఎంత తిన్నా పుష్టి కలగదు ఆ రకంగా. కాబట్టి ఈ రెండు బోధలు చాలా తేడాగా, చాలా విలక్షణమైనవిగా ప్రతిపాదించినారు. దీంట్లో అప్రోచ్లోనే ఫండమెంటల్ డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు వ్యాకరణం చదవాలనుకోండి, మీరు గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. గురువుగారి దగ్గరికి దీంట్లోనూ వెళ్తాం, అది సమస్య కాదు. గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన అథ శబ్దానుశాసనం అని మొదలుపెట్టి ఆ వ్యాకరణం సబ్జెక్ట్ మ్యాటర్ రెడీమేడ్ ఉన్నది, పుస్తకం ఉంటుంది దానికి. పూర్వం వాళ్ళు కాగితాల మీద, తాటాకు కాగితాల మీద రాసుకునేవారు, ఇప్పుడు ప్రింట్ చేసుకుంటున్నారు. ఉంటుంది, అది చదువుకోవాలి. ఆయన అది పాఠం చెప్తారు, అది వీడు చదువుకోవాలి. ఆయన అలా ఇంతకుముందు చదువుకుని ఉన్నారు ఆ పుస్తకాన్ని, వీడికి బాగా పాఠం చెప్పగలుగుతారు, వీడు చదువుకుంటాడు. దాంట్లో కూడా కొంత ఒరిజినల్ థింకింగ్ అది వచ్చి దాన్ని యాడ్ చేసి దాన్ని అడ్వాన్స్ చేసే అవకాశం ఉంటుంది. బట్ మెయిన్లీ 99% ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నటువంటి విజ్ఞానమును సంపాదించుట, అది ఒక విద్య. ఆ విద్యలో ప్రధాన పాత్ర మస్తిష్కానికి ఉంటుంది, బ్రెయిన్కి ఉంటుంది. ఈ ఆత్మవిద్యలో అక్కడ కూడా ప్రేమ ఉండాలి. ప్రేమ శ్రద్ధ లేనిదే మీకు చదువు సాగదు. ప్రేమ శ్రద్ధ అంటే హృదయానికి చెందిన ధర్మములు అక్కడ అవసరం అవుతాయి. గురుభక్తి, శుశ్రూష, ప్రేమ, శ్రద్ధ ఇవన్నీ ఉంటాయి. అవి హృదయానికి చెందినవి. అవి ఉన్నప్పుడే వాడికి వ్యాకరణం బాగా వస్తుంది, దాంట్లో సందేహం లేదు. కానీ అక్కడ ప్రధానమైన పాత్ర మస్తిష్కాన్ని. వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికి ఇక్కడ మస్తిష్కం కావాలి. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు తెలియాలంటే బుర్ర అక్కర్లేకపోతే ఎలా తెలుస్తుంది? గోడలకు తెలియదు కదా. కానీ ఇక్కడ ప్రధాన పాత్ర మస్తిష్కాన్ని కాదు, ఇక్కడ హృదయాన్ని. తేడా ఏమిటంటే మస్తిష్కంలో అక్యూములేషన్ ఉంటుంది, నాలెడ్జ్ విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అక్యూములేషన్. ఇప్పుడు మీరు వ్యాకరణం చదవాలనుకోండి, సంజ్ఞా ప్రకరణమును పరిభాషా ప్రకరణం చదవకుండా సంధి ప్రకరణం చదవడం కుదరదు. సంజ్ఞా పరిభాష సంధులు లేకుండా శబ్దాధికారం మీకు ఒక్క అడుగు ముందుకు పడదు. అంటే ఆ అక్యూములేషన్ ఉండాలి. ఆ అక్యూములేషన్ మీద బేసే అది ముందుకు సాగుతూ ఉంటుంది. వెరాజ్ ఈ ఆత్మవిద్య అన్న దీంట్లో అక్యూములేషన్ ఉండదు. దెర్ ఇస్ నో అక్యూములేషన్ హియర్. మీరు మీ దేహాన్ని వాచ్ చేస్తారు, యూ అండర్స్టాండ్ అబౌట్ యువర్ బాడీ. దట్ నాలెడ్జ్ ఇట్ డజంట్ అక్యూములేట్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీకు అదే నేను చెప్పదలుచుకున్నది. ఇట్ ఈజ్ నాట్ ఓ సూత్రంలాగా కంఠస్థం చేసి పెట్టుకునేది కాదు. యూ నో అబౌట్ యువర్ బాడీ అండ్ దట్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ యూ. ఇట్ ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ ది బ్రెయిన్ సెల్స్. అది బ్రెయిన్ సెల్స్లో స్టోరేజ్ ఇది కాదు. అది స్టోర్ అవ్వదు అసలు. రేపు పొద్దున్న మీరు మళ్ళీ ఆ దేహాన్ని చూసినప్పుడు అది ఫ్రెష్గానే ఉంటుంది. మీరు నిన్న చూసిన ఎక్స్పీరియన్స్కి మళ్ళీ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్కి సంబంధం లేదు. సంబంధం ఉండే అంశంలో ఉంటుంది. ఆ అంశం బ్రెయిన్కి సంబంధించింది. మౌలికంగా అంటే రెండింట్లో రెండు ఉంటాయి. వాట్ ఈస్ ద ప్రైమరీ థింగ్ అన్నది చూసుకుంటే ఇక్కడ అక్యూములేషన్ ఉండదు. అది పాండిత్యానికి సంబంధించింది, ఇది జీవితానికి సంబంధించింది. ఈ రెండింటికి చాలా తేడా ఉన్నది కదా. అయితే క్రమంగా ఆ పాండిత్యం వచ్చి ఈ ఆత్మస్వరూప జిజ్ఞాసను ఆ పాండిత్యం వచ్చి తనలో కలిపేసుకునే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. శంకరుల భాష్యాలు చూస్తే వారు అనుభవం నుంచి మాట్లాడుతున్నారు అని తెలిసిపోతుంది. భాష్యాల మీద రాసిన విశాలమైన వ్యాఖ్యానాలు చూస్తే పాండిత్య ప్రధానంగా రాస్తున్నారు అని తెలిసిపోతుంది. ఒక చోట అధ్యాస భాష్యం మీద ప్రవచనం అయింది.
ఈ ప్రవచనం అధ్యాస భాష్య ప్రవచనం ఏమిటండి ఇది అని ప్రసక్తి వచ్చింది. అంటే ఒక ఆయన చెప్పారు, ఇది అనుభవ ప్రధానమైన ప్రవచనం అండి, వాక్యార్థ ప్రధానమైన ప్రవచనము కాదు అని చెప్పారు. అధ్యాస భాష్యం మీదనే వాక్యార్థ ప్రధానంగా ఉండే ప్రవచనం ఉంటుంది. అంటే యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో అంటే ఆ సమాసము, యుష్మచ్చ అస్మచ్చ యుష్మదస్మది ప్రత్యయశ్చాసౌ గోచరశ్చ ప్రత్యయ గోచర అంటూ చాలా విలక్షణంగా. సో అక్కడ యుష్మదస్మత్ శబ్ద ప్రయోగం ఎలా చేస్తారు, త్వమావేకవచనే అని ఉంది కదా, అవి ఎందుకు రాలేదు, తర్వాత అని ఇలాగంటే వ్యాకరణ అంశములు, తర్వాత దాంట్లో ఉండే న్యాయ అంశములు, తర్కమునకు సంబంధించిన అంశములు, వీటన్నిటినీ ప్రోగేసి చాలా పాండిత్య స్ఫోరకమైనటువంటి ప్రవచనం. అండ్ దెన్ దెర్ ఈజ్ అనదర్ ప్రవచనం ఇన్ విచ్ ఈ అంశములు ఉండొచ్చుగాక, బట్ ఫోకస్ ఈజ్ ఆన్ ది వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్స్ బాడీ, మై సెల్ఫ్ వర్సెస్ మై బాడీ. ఆ ఫోకస్ అక్కడ అధ్యాస ఏ విధంగా ఉన్నది అంటే, ఒక ప్రవచనం అనుభవ ప్రధానంగా ఉన్నది, ఇంకో ప్రవచనం వాక్యార్థ ప్రధానంగా ఉన్నది. వాక్యార్థ ప్రధానం అంటే మస్తిష్క ప్రధానము అని అర్థం, అనుభవ ప్రధానము అంటే హృదయ ప్రధానము అని అర్థం. కాబట్టి ఈ వేదాంతమును దగ్గరికి, ఉపనిషత్తుల దగ్గరికి వచ్చేప్పటికీ మస్తిష్కం లేనిదే ఉపనిషత్తులు ఉండవు. మస్తిష్కం అవసరం, కానీ మస్తిష్కం కూరలో ఉప్పు లెవెల్లో ఉండాలి. అది ఎక్కువైపోకూడదు. మరీ ఎక్కువైపోయి హృదయం లేకుండా అయిపోయిందనుకోండి, అది ఎందుకు పనికిరాందిగా తయారవుతుంది. రామాయణ శ్లోకాలు 10 శబ్దాలు చదువుకున్నవాడికి అర్థమవుతాయి. వాటిల్లో కాలాతీతమైన రసము అలా ప్రకాశిస్తూ ఉంటుంది. వేదాంత దేశికుడు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కవితలు రాశారు, రంగనాథస్వామి స్తోత్రము ఇత్యాదులు. ఆ శ్లోకాలని ఒకసారి మేము 4 పండితులు కూర్చుని ఒక అష్టకాన్ని సెటిల్ చేశాం. గురుబాల ప్రబోధికి పెట్టుకుని ఒక అష్టకానికి అర్థం 4 పండితులు ఆ సమాసాలని సాగతీస్తే ఆ పదాలని వెతుక్కుంటే దొరికింది సమానం. అంత జటిలంగా నారికేళ పాకంలో ఉంటాయి. తీరా విషయం చూస్తే ఏముండదు, నువ్వు ఎడం చేతిలో గద పట్టుకున్నావు, కుడి చేతిలో శంఖం పట్టుకున్నావు అని ఇలా ఏదో ఉంటుంది. దాంట్లో మీకేమర్థమైనట్టు, నాకేమర్థమైనట్టు, నేనేం చెప్పినట్టు మీరేం తెలుసుకున్నట్టు అలా ఉంటుంది. కాబట్టి హృదయ స్ఫోరకమైనది ఒకటి, పాండిత్య స్ఫోరకమైనది మరి ఒకటి, అనుభవ ప్రధానమైనది, మస్తిష్క ప్రధానమైనది. ఈ తేడా ఉన్నది. ఈ తేడాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు క్యాల్కులస్ చదవాలనుకోండి, హృదయం అంత ఇంపార్టెంట్ కాదు, మస్తిష్క ప్రధానంగా ఉంటుంది. భార్యతోటి కానీ కొడుకుతోటి కానీ క్లాషెస్ లేకుండా శాంతముగా ప్రశాంతంగా ప్రేమతో జీవించాలి అని మీరు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ఏదో చిన్న సలహా చెప్పాడు అనుకోండి, అక్కడ హృదయ ప్రధానంగా ఉంటుందా, మస్తిష్క ప్రధానంగా ఉంటుందా? ఏమండి, వెరీ సింపుల్. మీరు ఈ వేదాంతాన్ని హృదయ ప్రధానంగా ఉండే శాస్త్రంగా పరిగణిస్తారా, మస్తిష్క ప్రధానంగా పరిగణిస్తారా? వాట్ ఏ ఫండమెంటల్ క్వశ్చన్ ఇట్ ఈస్. బిఏ పాస్ అయిన వాళ్ళు రండి, మేము 5 ఏళ్ళు వేదాంత పాఠం చెప్తాము, ఆ తర్వాత సర్టిఫికెట్ ఇస్తాము, అప్పుడు మీరు వేదాంతాచార్యులుగా అయిపోవచ్చును అని ఉందనుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది అలాంటి కోర్సు, ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది కోర్సు. అది హృదయ ప్రధానమా, మస్తిష్క ప్రధానమా? మస్తిష్క ప్రధానమైంది. హృదయ ప్రధానం ఎక్కడైనది? అలా కాకుండా ఎవరో మహాత్ముడిని చూసి ఆయన దగ్గర ఏ భగవద్గీత 4 మాటలు విని, భగవద్గీత కొద్దిగా చదువుకుని విరక్తుడై సన్యసించి శాంతముగా తపస్సు చేసుకుంటూ బతికాడు అనుకోండి, అది హృదయ ప్రధానమా, మస్తిష్క ప్రధానమా? రమణ మహర్షిని హృదయ ప్రధానం వేస్తారా, మస్తిష్క ప్రధానంలో వేస్తారా? ఈ తేడాన్ని గుర్తించాలా అక్కర్లేదా? ఈ తేడాన్ని గుర్తించకుండా మాట్లాడేవాడిని ఏమనాలి? ఒకడు ఆయన మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడో తెలుసునా? ఏమనుకుంటున్నావు మా గురించి? మేము సంస్కృత సాహిత్యాన్ని శబ్దమంజరితో మొదలుపెట్టి సమాస కుసుమావళి, వ్యాకరణం,
ఒక సభ ఉన్నది, సపరికరాద్వైత వేదాంత సభ అని. పరికరములు ఏమిటి? సాహిత్యం ఉంటే కానీ అసలు సంస్కృత సాహిత్యం ఉంటే కానీ అసలు ముందుకు అడుగు పడదు. వ్యాకరణము, న్యాయము, యోగము, మీమాంస, పూర్వమీమాంస అనే 4 పరికరములను వాళ్ళు యోగం పెద్ద పట్టించుకోరు. ఈ 3 పెట్టుకుంటారు. పదవాక్య ప్రమాణ. పద అంటే శబ్దశాస్త్రం, వ్యాకరణం. అర్థశాస్త్రం పెట్టుకోరు, మళ్ళీ నిరుక్తం పెట్టుకోరు. వీళ్ళు దేవాంతకులు ఉండవు. వెరీ కన్నింగ్. నిరుక్తాన్ని దగ్గరికి రానివ్వరు, అంటే దాని గురించి అసలు మాట్లాడరు. ఏమంటే పద పెట్టినవాడు పదవాక్య ప్రమాణ పారావారీణ అని పెట్టుకున్న టైటిల్ పెట్టుకున్న ఆయన, అరే మనం అర్థం వదిలిపెట్టేసేమైనా ఆలోచించద్దు, అర్థశాస్త్రం అది. అర్థం అంటే డబ్బు కాదుండో, అర్థం పదానికి ఉండే అర్థం. నిరుక్తాన్ని వీళ్ళు పెద్ద లెక్కలు చదవరు కూడా వీళ్ళు. నేను నిరుక్తం పాఠం చెప్పాను శైలవస్మృతిలో. ప్రథమాధ్యాయం, ద్వితీయాధ్యాయం కొంత చెప్పి, ఇంక డిక్షనరీ కదా అది, నిఘంటువు కదా, ఇంకా ఇదే మోడల్లో ఉంటుంది, మీరు చదువుకోండి అని చెప్పేసి వీలేశాను. సో నిరుక్తం అది పక్కన పెట్టండి. వాక్య అంటే మీమాంస, పూర్వమీమాంస. ప్రమాణ అంటే న్యాయ. ఈ 3 చదువుకోవాలి, అప్పుడే వాడు వేదాంతానికి పనికొస్తాడు. పరికరములు ఇవన్నీ చదవాలి. చదివి పూర్వమీమాంస, వ్యాకరణము, న్యాయము చదివానండి. ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు చదివా. ఇప్పుడు వేదాంతానికి రా. ఇప్పుడు వేదాంతం 4 ఏళ్ళు చదువు. అప్పుడు నువ్వు వేదాంత విద్వాంసుడు అవుతావు, పండితుడు. నేను అలాగే చదువుకున్నా. దృష్టాంతంగా చెప్తున్నానండి, నా గురించి చెప్పట్లేదు. నేను చదివాను, ఏమనుకుంటున్నారు మీరు? అవన్నీ చదివాను నేను. చదివి వేదాంతం చదివాను. ఇప్పుడు వేదాంత శాస్త్రంలో మీరు బ్రహ్మసూత్రంలో ఏ అధికరణం మీద మాట్లాడమన్నా మాట్లాడతాను. ఉపనిషత్ ప్రవచనం చేయమంటే చేస్తా, గీతా ప్రవచనం చేయమంటే చేస్తా. నాకు వేదాంత విశారద అనే బిరుదు కూడా ఉన్నది అని ఒక ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన అన్నాడు, దేహము నుండి ఆత్మాభిమానం ఉండకూడదండి. దేహాన్ని అలాగా పలకీలు ఎక్కించి పూజించేది కాదు అది. దాని ఎడల మనం సరైన యాటిట్యూడ్ కలిగి ఉండాలి, ప్రాపర్ అప్రోచ్. బీ జనరస్ అండ్ ఇండిఫరెంట్. దానికి కావాల్సిన తిండి ఏదో పడేసి ఇంకా దాన్ని అది పడి ఉంటుంది. నువ్వు దేహనిష్ఠుడవు కావద్దు, ఆత్మనిష్ఠుడుగా ఉండాలి అని ఒక ఆయన అన్నాడు. ఈయన చదువుకున్నవాడు కాదు. దీంట్లో ఎవడు పండితుడు అంటారు? వేదాంత పండితుడు దీంట్లో ఎవడు? వేదాంతంలో అపండితుడు ఎవడు? ఈ రెండింటిలో అదే బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు ఆత్మస్వరూపము యొక్క పొడ అంటే ఇంటిమేషన్, చూచాయగానైనా ఆత్మస్వరూపము తెలియని వాడిని బాలుడు అన్నాడు. శాస్త్రాలన్నీ తలకిందులుగా చెప్పి వాడిని పండితుడు అంటున్నాడు. పండితుడు కాదు ఆయన, ఏమి పండితం మన్యుడు అవడానికి పండితుడే అయినా ఆయన బాలుడే. దీంట్లో ఇది చాలా లోతైన సబ్జెక్ట్ అండి. అంటే చాలా లోతంటే నా అభిప్రాయం క్రిటికల్గా ఎగ్జామిన్ చేయదగ్గ సబ్జెక్ట్. ఎందుకంటే సమాజంలో ఒక వాతావరణం నెలకొని ఉన్నది. ఏమిటంటే ఆ వాతావరణం, మీరు కొంత ఇంగ్లీషో కొంత సంస్కృతమో చదువుకున్నట్లయితే కొంత బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, లేకపోతే పాఠం ఏం వింటారు. బేసిక్ లాంగ్వేజ్ స్కిల్స్ సంపాదించి ఒక గురువుని పట్టుకోవాల్సి ఉంటుంది. దాంట్లో గురువుడంకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. గురువుని పట్టుకోవాలి, ఆ గురువునే పట్టుకోవాలి. ఇంకా ఈ గురువు మారకూడదు. దీనికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, గురువు షాపింగ్ చేయకూడదు. గురువు షాపింగ్ చేస్తే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఈ గురువునే పట్టుకోవాలి. ఆ గురువుని పట్టుకుని ఆ గురువు 4 ఏళ్ళో 5 ఏళ్ళో పాఠం చెప్తారు. ఆ పాఠం నేర్చేసుకోవాలి. తర్వాత ఆ గురువు వీడికి ఏవో రంగు బట్టలు ఇస్తారు. ఈ రంగు ఒకటే, ఎందుకంటే సమాజంలో అందరికీ ఇప్పుడు నర్సులు డ్రెస్ వేసుకుంటారా వేసుకోరా? హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కోట్లు వేసుకుంటారా వేసుకోరా? మరి మేము వేదాంతం వాళ్ళు మేము మాత్రం ఎందుకు వెనకబడిపోవాల్సిన అవసరం ఏమన్నది? మేము కూడా ఏదో ఒక డిస్టింక్టివ్ రంగు బట్టలు వేసుకుంటాం. కొంతకాలం ఎల్లో వేసుకుని తర్వాత కాషాయం వేసుకుంటాం, లేకపోతే కొంతకాలం తెలుపు వేసుకుని తర్వాత కాషాయం వేసుకుంటాం.
లేకపోతే కొంతకాలం తెలుపు, తర్వాత ఎల్లో, తర్వాత కాషాయం వేసుకుంటాం. మేము మాత్రం మాకుండే సింబల్స్ ఏవో మాకుంటాయి, అలా వేసుకుని తర్వాత మళ్ళీ వీడు ఆచార్యుడు అయిపోతాడు, ఇంకో గురువు అయిపోతాడు. అప్పుడు మొదటి గురువు ఏమవుతాడు? మొదటి గురువు శిష్యుడికి పాఠం చెప్పిన వాడు అవుతాడా, గురువుని తయారు చేసిన వాడు అవుతాడా? ఊరికే శిష్యుడికి పాఠం చాలామంది చెప్తారు, గురువుని తయారు చేసిన వాడు అవుతాడు. అలాంటి గురువులకి గురువు అనమాట, గురువునాం గురువు అలా అవుతాడనమాట. సో ఈ రకంగా దాన్ని ఒక సబ్జెక్ట్ మ్యాటర్ కింద పెట్టి, ఏమంటే మరి ఇది అనుభవానికి సంబంధించింది కదా, అలా సబ్జెక్ట్ మ్యాటర్ కింద పెట్టారేమిటి దాన్ని అంటే, అనుభవం వస్తుంది నీకు. ఎలా వస్తుంది ఆ అనుభవం? నువ్వు గురువుని పట్టుకో. గురువు గారి దగ్గర పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల్లో ఉన్నదాన్ని గురువుగారు తన మస్తిష్కం ద్వారా, శ్రవణం ద్వారా, మస్తిష్కము శ్రవణము ద్వారా నీ మస్తిష్కంలో ప్రవేశపెడితే ఆ ప్రమాణం అది, ఆ ప్రమాణం ఏం చేస్తుందంటే, అది గురువుగారికి చేసిన మేలు నీకు కూడా చేస్తుంది. గురువుగారికి ఏం మేలు చేసింది? అఖండాకార వృత్తిని కలిగించి జ్ఞానిగా తయారు చేసింది గురువుగారిని. ఆ మేలే నీకు కూడా చేస్తుంది. నీకు అఖండాకార వృత్తి. వీళ్ళందరూ మర్చిపోయే సంగతి ఏమిటో చెప్పమంటారా? వృత్తి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఆత్మస్వరూప జ్ఞానం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఉపనిషత్తులు నెత్తి కొట్టుకుని చెప్పాయి, ఏమని? ఇక్కడికి పోకురా, ఇక్కడికి రా. పరమే వ్యోమన్ యశోంతర హృదయ ఆకాశ అని. ఎందుకంటే అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వీడు ఇక్కడికి పోతాడు అందు గురించి. అయినా వీడిపోతే ఇంకా మనం ఏం చేస్తాం? ఆ అఖండ అకార వృత్తి ఇక్కడ ఏర్పడుతుంది. అప్పుడు నీకు అహం బ్రహ్మాస్మి అని తెలిసిపోతుంది. కాబట్టి గురువునాం గురువు అని ఇది ఒక ధోరణి. ఈ ధోరణి వాళ్ళకి అనుభవ ప్రధానంగా బ్రతికే రమణ మహర్షి, రామతీర్థని ఎవరో అడిగారు, మీరు ఎవరన్నా ఐఎమ్ బాద్షా అని చెప్పాడు ఆయన. కొంత ఉర్దూ లక్షణం, ఆయన లాహోర్ నుంచి వచ్చాడు. మైతో బాద్షాహు. ఆయన మొట్టమొదటి ప్రసంగాలన్నీ ఉర్దూలో ఉండేవి, తర్వాత ఎవరో కోరిన మీదటి ఇంగ్లీష్లో ఆయనే ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు. ఈ ఉర్దూ ఏమిటో వేదాంతానికి అని ఎవరో ఆయన్ని కోరితే, సరే ఇంక నో మోర్ ఉర్దూ, ఆల్ ఇంగ్లీష్ అని ఇంగ్లీష్లో పెట్టాడు. లేకపోతే అన్నీ ఉర్దూలో ఉండేవి ప్రారంభంలో. మైతో బాదుషాహు, కిస్కా బాదుషా అని ఎవడో అడిగాడు. ఆనంద సామ్రాజ్యక చక్రవర్తి హోం బాదుషాహు అని చెప్పాడు. అయమాత్మ బ్రహ్మ అన్నట్టుగా చెప్పాడు. అమ్మ బాబాయ్, ఆయన చెప్పింది చూస్తే ఆయన తనని తాను థర్డ్ పర్సన్లో మాట్లాడేవాడు. రాముడు వచ్చాడు వెళ్తాడు అని అలా మాట్లాడేవాడు. ఆ నామము ఆ రూపము నేను కాదు. అమ్మ ఆయన అనుభవం, ఆయన నాకు శిష్యులు కావాలి అని ఆయన ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాడు. వాంటెడ్ స్టూడెంట్స్ ఫర్ వేదాంత హూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ది వరల్డ్ అంటే, అది మీరు చదివితే కానీ మీకు అది అర్థం కాదు. అలాగే ఎవడు హూ ఈజ్ కరేజియస్, హూ డజంట్ నో వాట్ ఈస్ ఫియర్, who is not money-minded, who is willing to face the difficulties of body and all that, and who are willing to devote their life for the highest truth, ఇటువంటి వాళ్ళని నాకు కావాలి, అప్లై చేసుకోండి నాకు అని అలా పెడతాడు. అది ఏదో ఒక టైప్ ఆఫ్ ప్రజెంటేషన్. ఆయనకి అఖండాకార వృత్తి లేదు, ఏమీ లేదు. నేను మొత్తం సాహిత్యం అంతా చూసాను, ఎక్కడ అఖండాకార వృత్తి అనే మాట ఉండవు. అంటే ఇప్పుడు అఖండాకార వృత్తి మీద నేను ఏదో అటాక్ పెడుతున్నానని అలాగా అనుకోవద్దు, అలా అక్కర్లేదు కూడా. నాకేమనిపిస్తోందంటే, ఇక్కడ బుద్ధుడు ఈ కోవకి ఆయన పితామహుడు, ఈ వివేకానంద రామతీర్థ ఈ కోవకి ఆయన మూల పురుషుడు. సాహిత్యానికి కావ్యానికి వాల్మీకి ఎలాగో, ఆత్మవాదానికి ఆత్మజ్ఞానానికి బుద్ధుడు అలాగా. బుద్ధుడు ఆత్మవాది. ఆయన ఏమంటున్నాడంటే, ఎవడైతే పాండిత్య ప్రధానంగా అనుభవంతో సంబంధం లేకుండా ఉంటాడో వాడు బాలుడు. నాకు ఎంత చెప్పాలి ఎలా చెప్పాలి అన్నది కూడా కన్ఫ్యూషన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
సో వాడు పండితుడు కాడు. మరి పండితుడు ఎవడు అంటే ఆ బాలభావము తెలుసున్నవాడు పండితుడు. అంటే ఆల్ దిస్ మూమెంట్ ఈజ్ నామా అన్నాడు ఆయన సనత్ కుమారుడు. ఈయన బాల్యం అన్నాడు. నారదుడు వెరీ ఇంట్రెస్టింగ్. నారదుడిని నువ్వేం చదివావు అని అడిగాడు సనత్ కుమారుడు. ఇంత పొడుగు లిస్టు చెప్పాడండి. ఆ బయోడేటాలో ఇంత పొడుగు లిస్టు చెప్పాడు. ఆ లిస్టులో గంధర్వ విద్య, నక్షత్ర విద్య, భూత విద్య, గ్రహ విద్య, నా విద్య, నీ విద్య, వాడి విద్య, వీడి అన్ని విద్యలు ఉన్నాయి దాంట్లో. ఇదంతా చెప్పిన తర్వాత నామై వైతత్ అన్నాడు. ఇదంతా కూడా నేమ్ సేక్, ఏమీ లేదన్నాడు. అంటే ఇప్పుడు నారదుడు ఏమైనాడు? నారదుడికున్న విద్యంతా కలిపి ఏమైంది? బాల్యమైనది. అది దట్ హ్యాస్ బికమ్ బాల్యం. బాల్యం అంటే చిన్నతనం అని కాదు, బాలభావము. బాలహ అవివేకి, అవివేకి యొక్క స్టేటస్లో పెట్టారు దాన్ని. ఏమండి, ఇదంతా కూడా బాల్యము. ఇక్కడ మీరు అక్యూములేట్ చేసిందంతా బాల్యము. ఇక్కడ మీకు అనుభవానికి వచ్చిందే సత్యము అని ఎవడు తెలుసుకున్నాడో వాడే పండితుడు ఉంటున్నాడు. అర్థమైందా మీకు? తర్వాత భాషా ప్రయోగంలో కూడా ఇక్కడ అక్యూములేట్ అయ్యేదానికి నాలెడ్జ్ అని పేరు. ఇక్కడ నో అక్యూములేషన్. ఇక్కడ అనుభవానికి వచ్చేదానికి విజ్డమ్ అని పేరు ఇంగ్లీష్లో. విజ్డమ్. నాలెడ్జ్ అండ్ విజ్డమ్, డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ది టూ. ఆ రెండింటి తేడా తెలుసుకోవాలి. నేను చూశాను ది కంట్రీ క్లబ్ వేదాంతిన్స్, వేదాంత కాంటెక్స్ట్లో వాళ్ళు విజ్డమ్ని తప్పు పట్టారు. అవును, మరి తప్పు పడతారు. తప్పు పట్టకపోతే ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి లేకపోతే మరో యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పిహెచ్డి ఇన్ వేదాంత చేసిన వాడిని రమణ మహర్షి గురించి అడిగారు అనుకోండి, ఆయన ఎవరండి? ఆయన అలాగంటే ఆయన వీ డోంట్ నో ఎనీథింగ్ ఎనీబడి అబౌట్ సచ్ ఎ పర్సన్. ఏ యూనివర్సిటీలో చదివాడు ఆయన? యూనివర్సిటీకి వెళ్ళి కదా, హై స్కూల్ కూడా వెళ్ళలేదంటే వీ డోంట్ నో అబౌట్ హిమ్ అని చెప్తాడు. మరి వాట్ ఎల్స్ హీ విల్ సే? విజ్డమ్ అనేది అనవసరం, నాలెడ్జే ముఖ్యమని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా ఏమిటో తెలుసునా? నాలెడ్జ్ కెనాట్ రిప్లేస్ సెల్ఫ్ ఇగ్నరెన్స్. శాస్త్ర పాండిత్యము సెల్ఫ్ ఇగ్నరెన్స్ని అది త్రోసిపుచ్చలేదు. అంటే ఏమైనా నేను ఏమని చెప్తే ఈ వాక్యార్థ జ్ఞానము, వాక్యజ్ఞానము అది ఆత్మస్వరూప అజ్ఞానమును త్రోసిపుచ్చలేదు. ఏదైతే ఆత్మస్వరూపము యొక్క అజ్ఞానమును త్రోసిపుచ్చుతుందో అది విజ్డమ్, అది నాలెడ్జ్ కాదు. అది ప్రజ్ఞ, విజ్ఞానము కాదు, ప్రజ్ఞ. లేదా దాన్ని మీరు విజ్ఞానం అంటే నాలెడ్జ్ని జ్ఞానం అనాల్సి ఉంటుంది. జ్ఞాన విజ్ఞాన యోగం. శాస్త్ర పాండిత్యం జ్ఞానం అంటే అనుభవము విజ్ఞానము. శాస్త్ర పాండిత్యాన్ని విజ్ఞానం అంటే అనుభవము ప్రజ్ఞ అవుతుంది. దట్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్. ఇంగ్లీష్ భాషలో చెప్పేప్పుడు నాలెడ్జ్ ఈజ్ ఆఫ్ ఇంటలెక్ట్, ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ బియాండ్ ది ఇంటలెక్ట్ ఈజ్ విజ్డమ్. కాబట్టి మీకు కావాల్సింది సెల్ఫ్ ఇగ్నరెన్స్ పోగొట్టాలి. మీకు వ్యాకరణ ఇగ్నరెన్స్ పోవాలంటే వ్యాకరణ నాలెడ్జ్ కావాలి. క్యాల్కులస్ ఇగ్నరెన్స్ పోవాలంటే క్యాల్కులస్ నాలెడ్జ్ కావాలి. సెల్ఫ్ ఇగ్నరెన్స్ పోవాలంటే సెల్ఫ్ నాలెడ్జ్ కావాలి. అంటే మీరు గొయ్యిలో పడ్డారు. వెళ్ళి అక్కడ పోయింది. అక్కడికి మీరు అదే మోడల్ని సెల్ఫ్కి ఆత్మస్వరూపం దగ్గరికి పట్టుకొచ్చేప్పటికి పోయింది, తప్పింది. ఎందుకు తప్పింది? అవన్నీ అనాత్మలు. అంచేత అక్కడ అప్లై అయిన ఫార్ములా ఆత్మ దగ్గరికి వచ్చేటికి ఫెయిల్ అవుతుంది. ఆత్మ ఫార్ములా అనాత్మలకి అన్వయించదు, అనాత్మ ఫార్ములా ఆత్మలకి అన్వయించదు. అనాత్మ ఇది, ఆత్మ ఇది, అయమాత్మ బ్రహ్మ. కాబట్టి ఈ తేడాని స్పష్టంగా గ్రహించాలి. ఈ తేడాని ఎవరు గ్రహించాలండి? వేదాంతం బాగా చదువుకున్న వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు మెడిసిన్కి సర్టన్ లిమిటేషన్ ఉంది అని ఎవరికి తెలుస్తుందండి?
ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి వచ్చిందనుకోండి, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మెడిసిన్లో ఈ వ్యాధికి నయమయ్యే ఉపాయం ఉందా లేదా, లేకపోతే దానికి లిమిటేషన్ ఉందా? ఆ లిమిటేషన్ ఎవరికి తెలుస్తుంది? మీకు నాకు తెలుస్తుందా? తెలీదు. ఆంకాలజిస్ట్కి తెలుస్తుంది. అలాగే ఆత్మజ్ఞానం విషయంలో మీరు అవలంబించే మోడలు ఆత్మజ్ఞానానికి అన్వయించదు అని మీరు గ్రహించాల్సి ఉంటుంది. అది ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి కూడా వాడు విద్వాంసుడు అయ్యి ఉండాలి. కాబట్టి విద్వత్తుని త్రోసిపుచ్చుట లేదు. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటంటే, మేము వేదాంతం చదువుకున్నాము, మంచిది. మేము వేదాంతాన్ని బోధిస్తున్నాము, మంచిది. ఏదో నలుగురు కూర్చొని న్యూస్ పేపర్ కబుర్లు చెప్పుకునే బదులు తత్వబోధ కబుర్లు చెప్పుకోవడం మంచిదేగా, మంచిది. దాంట్లోంచి హూ నోస్, సంబడి మే కమ్ ఫార్వర్డ్ అండ్ బికమ్ ఏ గ్రేట్ జ్ఞాని, నోబడి నోస్. మంచిది. కానీ మీరు ఈ విజ్డమ్కి నాలెడ్జ్కి ఉండే తేడాని మీరు గుర్తుపట్టారా? మీరు గుర్తుపట్టకపోతే యు ఆర్ ఇన్ ట్రబుల్. నేను హెచ్చరిక చేస్తున్నా. వేదాంతం చదువుకున్న వాళ్ళకి, వేదాంతమును బోధించు వారికి మహావిద్వాంసులు ఉన్నారు. తర్వాత ఏదో కొద్ది గొప్ప చదువుకుని ఇక్కడ అక్కడ ఆశ్రమాలు పెట్టుకుని పాఠాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏవో గ్రూప్స్ పేర్లు పెట్టుకుని పాఠాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ మిషన్ అని, ఆ గ్రూప్ అని, ఆ కులమని, ఈ వంశమని ఏవో పేర్లు పెట్టుకుని పాఠాలు చెప్తున్నారు, వేదాంత పాఠాలు. మంచి సమర్థులు ఉన్నారు దాంట్లో కూడా. వాళ్ళందరినీ కూడా మనసులో పెట్టుకుని నేను ఒక అప్పీల్ ఏం చేస్తున్నానంటే, ఒక ప్రార్థన చేస్తున్నా. మీరు దయచేసి ఈ మొండిలో పోకండి. నాలెడ్జీ వెర్సెస్ విజ్డమ్, ఆ తేడా మీరు తెలుసుకోండి. విజ్డమ్ అంటూ ఏం లేదు, అంతా నాలెడ్జే. ఆ నాలెడ్జ్ ఎప్పుడో అవుతుంది, అది ఏదో ప్రమాణం పుస్తకం నుంచి వస్తుంది, లేకపోతే గురువుగారి మస్తిష్కం నుంచి వస్తుంది. మీరు ఇలాగ దాన్ని అనాత్మ కోటిలో పడేయద్దు, దాన్ని గురువుడంలో పెట్టద్దు. విజ్డమ్, మీరు చదివిన చదువుకి మీ అనుభవము, మీ ఆత్మానుభవమునకు అంచనా వేసుకుని మనం చదివింది ఏమిటి, మనం ఎక్కడున్నాము, మనం ఆత్మ గురించి చదివింది ఏమిటి పుస్తకాల్లో, మనం ఇప్పుడు ఆత్మ సమీక్షంలో ఎక్కడున్నాము, ఈ తేడాని మీరు గమనించుకోండి. అలా గమనించుకున్నవాడు పండితుడవుతాడు. అంటే ఇక్కడ మీరు గమనించేది ఏమిటి? ఇన్ విజ్డమ్ యు ఆర్ నాట్ అక్యూములేటింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్. ఇన్ విజ్డమ్ యు ఆర్ ఫైండింగ్ అవుట్ ది ఇన్హిబిషన్స్, ద ప్రాబ్లమ్స్, ద డిఫికల్టీస్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ సెల్ఫ్. అర్థమైందా మీకు? నీకుండే లోటుపాట్లు నువ్వు తెలుసుకుంటావు, అది విజ్డమ్. పుస్తకాలు బాగా చదివి ఉపన్యాసం చెప్తావు, అది నాలెడ్జ్. నీకేది కావాలో చూసుకో. నువ్వు వేదాంతాన్ని నాలెడ్జీలాగా పెట్టేసి విజ్డమ్ అనేదాన్ని పూర్తిగా పక్కన పెట్టేయటం. ఇంకో సామెత ఒకటి ఉన్నది తెలుగులో, అందని ద్రాక్ష పళ్ళు పొల్లనా అని. అంటే మనకి లేనిది అక్కర్లేదు, మనకి ఏది లేదో అది వేస్ట్, మన దగ్గర ఏది ఉందో అదే గొప్ప. అలాగంటే సెల్ఫ్ డిఫీటింగ్ ఫార్ములా పెట్టుకోకూడదు. మన దగ్గర నాలెడ్జ్ ఉంది, మన దగ్గర విజ్డమ్ కరువైంది, కాబట్టి ఈ నాలెడ్జ్ గురించి ఇంక చింత మానేసి మనం విజ్డమ్లోకి వెళ్దాము అని ఆలోచన చేసిన వాడు పండితుడు అవుతాడు. ఆయన బుద్ధుడు చెప్తున్నది అది కాదండి. మేమేమో శాస్త్రం అంతా చదివేశాం, మాకు కొత్తగా చదవాల్సింది ఏం లేదు, మేము అఖండాకార వృత్తి అవ్వడానికి ఆలస్యం అవుతుంది, టైం పడుతుంది, ఆ టైం వచ్చినప్పుడు అది అవుతుంది. ఇప్పుడు గ్రహాలు సమకూరినప్పుడు కానీ అఖండాకార వృత్తి రాదు. యు నో దాట్. నిజం. గ్రహాలు అనుకూలిస్తేనే సన్యాసం వస్తుంది. ఏమండి, గ్రహాలు అనుకూలిస్తేనే సన్యాసం వస్తుందన్నప్పుడు గ్రహాలు అనుకూలిస్తేనే అఖండాకార వృత్తి వస్తుంది. ఆ రమణ మహర్షి జాతకం వేసేసి ఉంటారు ఈ పాటికి. ఆ రమణ మహర్షి జాతకంలో ఆయనకి 10వ ఏట అఖండాకార వృత్తి వస్తుందని ఆ గ్రహాలన్నీ సూచిస్తూ ఉంటుంటాయి. వాళ్ళు ఇటువంటి పోస్ట్ అనాలిసిస్లో దిట్టలు వేసేసి ఉంటారా వేరే ఈ పాటికి. ఆయనకి గ్రహాలు వచ్చేసాయి, అంచేతనే ఆయన సన్యాసి అయిపోయాడు. అలా అవదు. యు ఆర్ డ్రీమింగ్. విజ్డమ్.
విజ్డమ్ అన్నది, ఇప్పుడు నాలెడ్జ్ అన్నది అల్టిమేట్ ఎండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంఏ మ్యాథమెటిక్స్ చేయాలనుకోండి, ఇగో 4 సెమిస్టర్స్ అల్టిమేట్ ఎండ్. వేదాంత పాండిత్యం దెర్ ఈజ్ ఎన్ ఎండ్, దానికి 4 ఏళ్ళు చదువుకుంటే అల్టిమేట్ ఎండ్. విజ్డమ్ ఈజ్ నాట్ అల్టిమేట్ ఎండ్. ఇప్పుడు నవ్ ఐ నో, దిస్ మూమెంట్ ఐ రియలైజ్ దట్ నేను ఈ బాడీ ఐడెంటిఫికేషన్, ఈ బాడీతో ఐడెంటిఫై నేను అవటలేదు. బాడీ అండ్ మై సెల్ఫ్, దెర్ ఈజ్ స్పేస్. ఐ రియలైజ్ దాట్. అండ్ వాట్ ఈస్ ది గోల్ ఫర్ దాట్? వాట్ ఈస్ ది బెనిఫిట్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? కాబట్టి విజ్డమ్ని ఒక అల్టిమేట్ ఎండ్గా, ఒక నాలెడ్జ్కి అల్టిమేట్ ఎండ్ లాగా, ఒక కోర్సు పూర్తి చేస్తే వచ్చేది నాలెడ్జ్ అన్నట్టుగా ఒక కోర్సు పూర్తి చేస్తే వచ్చేది కాదు విజ్డమ్. విజ్డమ్ ఈజ్ ఎ టైమ్లెస్ రియలైజేషన్ ఆఫ్ ది ట్రూత్. ఎప్పుడైతే మీరు పరిశీలించుకుని ఆ జ్ఞానాన్ని పరిశీలిస్తారో, ఆ పరిశీలించిన వెంటనే ఆ జ్ఞానం ఎప్పుడైతే కరిగిపోతుందో, అప్పుడు దట్ ఈజ్ హౌ ద విజ్డమ్ హ్యాస్ టేకెన్ షేప్. విజ్డమ్ కమ్స్ ఇన్ టు బీయింగ్. అప్పుడు ఆ విజ్డమ్ మీకు అది వచ్చి కూర్చున్నది. ఎప్పుడు ఒక అజ్ఞానాన్ని పరిశీలించి, సో అలాగా ఎవడో నాతో ఏదో వైరం పెడదామని చూశాడు, నేను ఈ వైరాన్ని ఇలా వదిలేస్తే లాభం లేదు, దీనికి ఒక ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలి అని నాకు అనిపించింది. మళ్ళీ ఆలోచించి నహి వైరేణ వైరాణి శామ్యంతి. వాళ్ళకి వివేకం లేకపోతే, వివేకం లేకుండా వైరం వాళ్ళు పెడితే, మనం కూడా అదే మార్గం అవలంబిస్తే అది బుద్ధిమంతుడు ఎలా అవుతాడు? బుద్ధ భగవానుడు అలా చెప్పాడు, నహి వైరేణ వైరాణి శామ్యంతి. మనం వైరం మనం మానేద్దాం. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఒక చేతితోటి చప్పట్లు రావు. ఫ్రమ్ మై సైడ్ ఐ విత్డ్రా. దెన్ ఐ నోటీస్ దట్ ది అదర్ సైడ్ వైరం అనేది నా మనస్సులో వైరం లేకుండా అయిపోయింది. వాళ్ళ మనస్సులో వైరం ఉందో లేదో నేను ఎరుగుందో, నా మనస్సులో వైరం లేదు. దిస్ ఈజ్ వాట్ ఐ నోటీస్డ్. దీన్ని నాలెడ్జ్ అంటారా, విజ్డమ్ అంటారా? దీన్ని దిస్ ఈజ్ విజ్డమ్. ఈ విజ్డమ్ ఇది టైం బౌండా, టైమ్లెస్సా? ఇట్ ఈస్ టైమ్లెస్. ఒక సెమిస్టర్ వల్ల వచ్చింది కాదు ఇది. అండ్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ దిస్? వాట్ ఈస్ ది బెనిఫిట్ ఐ విల్ గెట్ దట్ అవుట్ ఆఫ్ దిస్ విజ్డమ్? ఐ డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్ అన్లెస్ యూ సే శాంతి ఈజ్ ది బెనిఫిట్. శాంతిని బెనిఫిట్ అనరు, శాంతిని స్వరూపం అంటారు. బెనిఫిట్ అంటే పైనుంచి రావాలి. దట్ ఈస్ హౌ విజ్డమ్ వర్క్స్. సో ఈ శ్లోకాన్ని మనం ఇంకొంచెం పరిశీలిద్దాం. ఓకే, శ్లోకం ఒకసారి అందాము. బాలో జానాతి యో బాల్యం తేనాసౌ పండితో మతః బాలో యః పండితం మన్యః సహి బాలో నిగద్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.